మనమందరం ఇక్కడ ఉన్నాం. మీకు తెలుసా, మీరందరూ పొరపాటునో కావాలనో ఇక్కడికి రాలేదు. మనలందరినీ ఇక్కడికి ఆయనే తెచ్చారు. ఇట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ప్రణాళిక. తెలుసా మనం ఇక్కడికి ఎలా వచ్చామో? ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకున్నారు. ఆయన కన్నులు మనల్ని నిదానించి చూసినాయి. హీ టెస్టెడ్ అండ్ అబ్జర్వ్డ్ us. ఆయన మనల్ని పరీక్షించి ఓ కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఇక్కడికి తెచ్చారు. 14వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. 14వ కీర్తన 2వ వచనము. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. మీరు ఆ వచనాన్ని పరిశీలిస్తే దేవుడట వివేకము కలిగి ఆయన్ను వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడట. ఆయన నుండి ఏమైనా దొరుకుతుందేమో అనేవారు కాదు. హలో, అందరు ఇక్కడే ఉన్నారా? ఆయన నుండి నాకేదైనా దొరుకుతుందేమో అనుకునేవారు కాదు. ఆయన్ను వెతకేవారు. ఏమన్నాను? ఒక మిట్ట మధ్యాహ్నం మన లైఫ్లో ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక మిట్ట మధ్యాహ్నం ఒక వ్యక్తి బండి మీద కూర్చోలేకపోతున్నాడు. ముందు ఒక వ్యక్తి కష్టంగా డ్రైవ్ చేస్తున్నాడు, వెనక ఇంకొక వ్యక్తి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. తను బాగా త్రాగి ఉన్నాడు. త్రాగున్న వ్యక్తి గూగుల్ మ్యాప్స్ చెప్పినట్లుగా ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడిగాను. అడిగితే ఏమైందో తెలియదండి, చెరువుల దగ్గరికి వెళ్ళొస్తూ ఉన్నాను, ఏదో అయింది, ఇవాళకి భోజనం చేసి 14 రోజులు. చచ్చిపోవడానికి 14 రోజులుగా ప్రయత్నిస్తున్నాను, కానీ నేను చచ్చిపోవట్లేదు. రాత్రి కాలమందు దేవుడు నాకు కనిపించి ఈ మార్గం గుండా వెళ్ళమని చెప్పాడు. అక్కడ పాస్టర్ గారు నీ కోసం ప్రార్థన చేస్తాడని చెప్పాడు అని తనే బాగా త్రాగి వెళ్ళని తీసుకుని వచ్చాడు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను. మోస్ట్లీ నేను ఒక్కడే ఉన్నట్టున్నాను. ప్రార్థన చేస్తున్నాను. చాలా ఆజానుబాహుడు ఈ చర్చ్ అంతా దొళ్ళేస్తున్నాడు. చాలా భయంకరంగా. ఆ తర్వాత తన లోపటి నుండి దయ్యాలు వచ్చినాయి. ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. మనిషిగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆయన నక్షత్ర నగర్ పెద్ద శుక్లాచార్యులు వారి మోస్ట్ ప్రాబ్లీ పెద్ద కొడుకు. ఆయన పేరు కూడా ఏదో ఉన్నది, కాసిం, రైట్. నేను అనుకున్నాను ఇంత అద్భుతం జరిగిన తర్వాత ఆయన ఇక్కడ ఉంటాడని. కానీ ఆయన ఇక్కడ ఉండాలి అనేది దేవుని ప్లాన్ కాదు. నీవు ఇక్కడ ఉండాలనేది దేవుని ప్లాన్. That's why God tested you. దేవుడు నిన్ను పరిశోధించి తెలుసుకున్నారు. నీవు ఆయనకి నచ్చావు. ఆయన నీ ద్వారా ఏదో చేయాలనుకుంటున్నారు. అయితే దేవుడు అలా వెతికి అబ్రహామును కనుగొన్నాడు. మీకు తెలుసు, కయ్యూను అయిపోయిన తర్వాత
షేతు ద్వారా ఆయన ప్రణాళికను చేద్దామనుకున్నారు. నోవహును కనుగొన్నారు, హానోకును కనుగొన్నారు, అబ్రహామును కనుగొన్నారు. అబ్రహామును కనుగొన్న తర్వాత అబ్రహాముతో ఆయన ఒక మాటను చెప్పారు. ఏమాటది? అబ్రహమా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నీ నామమును గొప్ప చేయాలనుకుంటున్నాను, నిన్నే ఆశీర్వాదంగా ఉంచాలనుకుంటున్నాను, నీ మూలంగా సమస్త వంశములను ఆశీర్వదించాలనుకుంటున్నాను. దానికి నీవు నీ దేశాన్ని విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి, నీ బంధువులను విడిచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దైవాన్వేషణలో ఉన్నాడు. అబ్రహాము వాళ్ళ నాన్న దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. అబ్రహాముది దేవుని నేపథ్యం కాదు. నిజ దేవుడు ఎవరో, మాట్లాడే దేవుడు ఎవరో, వినే దేవుడు ఎవరో, స్పందించే దేవుడు ఎవరో, కన్నీరు తుడిచే దేవుడు ఎవరో, నా జీవితం యొక్క దిశా దర్శను మార్చే దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి, ఆయనను కనుగొనాలి అనే అన్వేషణలో ఉన్న దేవునికి దేవుడే ప్రత్యక్షమయ్యాడు, బయటికి పిలిచాడు, వచ్చేసాడు. విశ్వాసం అనేది ఒకటి నమ్మేది అయితే రెండవది దేవునితో నడిచేది. మీరందరూ దేవుని దగ్గరికి వచ్చారు, మీ అందరి దగ్గర విశ్వాసం ఉన్నది. అది అల్ప విశ్వాసమో అధిక విశ్వాసమో, ఇట్స్ ఆల్ రైట్. ఆ విశ్వాసంతో మీరు దేవునితో నడుస్తున్నారా? దేవునితోనే నడుస్తున్నారా? దేవునితో నడుస్తున్నామని చెప్పి లోకంతో నడుస్తున్నవారు ఎంతోమంది, దేవునితో నడుస్తున్నామని చెప్పి తమతో నడుస్తున్నవారు ఎంతోమంది, తమ మనస్సాక్షితో తమ ఒపీనియన్స్తో నడుస్తున్నవారు ఎంతోమంది. మీరు ఎవరితో నడుస్తున్నారు అని ఒకవేళ దేవుడు ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెబుతారు? మిమ్మల్ని పిలిచిన దేవుడు, అబ్రహామును పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు ఒక్కరే. ఆయన పక్షపాతం లేని దేవుడు. ఆయన అబ్రహాము ఎడల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు, మన ఎడల కూడా అలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆయన పిలిచిన తర్వాత, ఆయన స్వరము విని వచ్చిన తర్వాత మనము ఆయనను 100% సంతోషపెట్టాలని కోరుకుంటున్నారు ఆయన. ఓ భర్త తన భార్య దగ్గర, తన భార్య 100% తనను సంతోష పెట్టాలని, తనను గౌరవించాలని, ప్రేమించాలని కోరుకుంటారు. ఒక తండ్రి తన బిడ్డల ఎడల, ఒక భార్య తన భర్త ఎడల, ఒక బిడ్డ తన తల్లిదండ్రుల ఎడల. యాజ్ ద సేమ్ నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, మనము 100% ఆయనకి ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన అబ్రహాముతో అంటున్నాడు, చాలా కాలం నడిచిన తర్వాత, అబ్రహమా, ఐ వాంట్ టు మేక్ ఏ కవెనెంట్ విత్ యూ. నేను నీతో ఒక నిబంధన చేద్దాం అనుకుంటున్నాను. నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, దేవుడే మనుషులతో నిబంధన చేద్దామంటున్నాడు. అత్యధికంగా అభివృద్ధి కాదు, అత్యధికమైన అభివృద్ధి ఇస్తానంటున్నాడు. దాని కొరకు ఆయన అంటున్నాడు, నీవు నాతో నడవగలవా? ఈ మధ్యాహ్న కాలం మనల్ని కూడా అడుగుతున్నాడు, నీవు ఆయనతో నడవగలవా? ఆయనతో నడవడం మనకు మేలు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో ఆయనతో నడవమని చెప్పిన దేవుడు క్రొత్త నిబంధనలో ఆయన మనలను ఆయన వెనుక పరిగెత్తమని చెబుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో ఏమని చెబుతున్నాడు? నాతో నడుస్తూ నిందారహితుడిగా ఉండయా, నేను నీతో నిబంధన చేసి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తా. క్రొత్త నిబంధన క్రైస్తవునితో ఆయన అంటున్నాడు, అబ్రహాము చాలా సంవత్సరాల క్రితం నడిచాడు, ఇప్పుడు నీవు నడిచే కాలంలో లేవు, నీవు పరిగెత్తవలసిన కాలంలో ఉన్నావు.
బట్ హౌ ఇస్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీవు ఎలా పరిగెత్తుతున్నావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. నా వైపు చూస్తారా? అబ్రహాంని నడవమన్నాడు. నీవు నడవాలి అంటే నీవు నీ దేశము, నీ తండ్రి ఇల్లు, నీ బంధువులను విడిచిపెట్టాలి. ఆయనను చూస్తూ పరిగెత్తమంటున్నాడు. అయితే నీవు పరిగెత్తాలంటే రెండింటిని విడిచిపెట్టాలి. ఒకటి భారమైతే రెండవది పాపము. 20 లీటర్ల వాటర్ క్యాన్ మీరు మీద వేసుకుని ఎంత దూరం పరిగెత్తుతారు? భారము నీ మీదే ఉంచుకొని నీవు పరిగెత్తలేవు. యు షుడ్ లీవ్ యువర్ బర్డెన్. అయినా నీవు దేవుని దగ్గరికి వచ్చింది నీ భారము నీవు మోయడానికే వచ్చావా? ఆయన చెప్పలేదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. ఇవాల్టికి కూడా ఆయన యొద్దకు వచ్చిన నీకు నీవే హాని చేసుకుంటూ, దేవా నా భారాలను నేనే మోస్తాను, నాకు కొంచెం సహాయం చేయండి. నా బిడ్డలను నేనే బ్రతికిస్తాను, నాకు కొంచెం సహాయం చేయండి. నా బిడ్డల వివాహాలను నేనే చేస్తాను, నాకు కొంచెం సహాయం చేయండి. నా బిడ్డలకు చదువులు ఉద్యోగాలు నేనే చేస్తాను. నో నో నో, ఆయన అంటున్నాడు, ఐ విల్ లుక్ ఆఫ్టర్, నేను చూసుకుంటాను. చాలామంది తల్లిదండ్రులు, నేను ఒక జ్ఞాపకార్థ గుడికిలో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాను. నో జ్ఞాపకార్థ గుడికి కాదు, క్రిస్మస్కి ఒక చోట 3 రాత్రులు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ 3 రాత్రుల్లో కనీసం 2 సెషన్స్ అయినా నేను ప్రీచ్ చేయడానికి వెళ్తాను. ఒక సర్వసాధారణమైన వ్యక్తి ఆ మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన ఒక రోజున సాక్ష్యం చెబుతూ ఆయన చెప్పాడు, తను వాళ్ళ తండ్రితో కలిసి తన అన్నదమ్ములతో కలిసి వేటకు వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో చాలామంది అన్నదమ్ములు, వారికి తినడానికి భోజనం లేదు. పిల్లలందరూ భోజనం చేశారట. వాళ్ళ నాన్న మాత్రం తినడం ఆ బాబు చూడలేదు. ఆయన పేరు తీతు గారు అంటారు. చూడలే. సముద్రం మధ్యలోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్ద కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నాన్న నువ్వు అన్నం తిన్నావా అని అడిగాట. తను అన్నాడంటే, నేను తిన్నాను నాయన, నేను చూస్తానే ఉన్నాను కదా, నువ్వు అన్నం తినలేదు కదా. తను ఆ సముద్రంలో చెబుతున్నాడు, నేను తింటే మీ అందరికి ఎక్కడ సరిపోతుంది, నేను కొద్దిగా నీళ్లు త్రాగాను, మీ అందరికీ సరిపోదని నేను తిన్నానని అబద్ధం చెప్పాను. ఒక తండ్రి తన బిడ్డల యొక్క ఆకలి గురించి, ఆహారం గురించి, వస్త్రముల గురించి, వసతి గురించి అంత బాధ్యత కలిగిన వాడైతే నీవు కలిగి ఉన్న దేవుడు నీ గురించి ఎంత మంచివాడై ఉంటున్నాడు. నీవు చింతించనేలా ఆయన అడవి పువ్వుల కంటే ఎక్కువగా అలంకరిస్తే వాడై ఉంటున్నాడు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువగా పోషించేవాడై ఉంటున్నాడు. పిచ్చుకలకు గూళ్ళు ఇస్తున్న దేవుడు నీకు నివాసములను ఇవ్వగలడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను, నీ పిల్లల్ని కూడా పోషించగలడు, నన్ను కూడా పోషించగలడు. ఎందుకు ఇంకా భారాలు మీ మీదే ఉన్నాయి? ఎందుకు ఇంకా భారాలు మీ మీదే ఉన్నాయి? ఎందుకు మీ భారాలను ఆయన మీద పారవేయట్లేదు? మీరెందుకు పరిగెత్తలేకపోతున్నారంటే మీ భారములు పరిగెత్తనివ్వట్లేదు.
ఆయనతో పరిగెత్తాలంటే మనము మన భారాలను విడిచిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, ఆయన అబ్రహామును నడవమని ఆయన నిన్ను ఆయనను చూస్తూ పరిగెత్తమంటున్న ఆయన, నీకు ఇంకొక అఫెండర్ ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము. అజ్ఞాతిక్రమమే పాపము. పాపము మానవుని దేవునికి దూరం చేస్తుంది. పాపము దేవునికి మనిషికి మధ్య సంబంధాన్ని తెంచివేస్తుంది. ఇక దేవుడు నా ప్రార్థన వినడు, దేవుడు నన్ను చూడడు, నా దగ్గరకు రాడు, నా పరిస్థితిని సమీక్షించడు. నేను ఒంటరినే, ఎందుకంటే నేను పాపము చేశాను. ఈ పాపపు బంధకాలు తెగకుండా, అజ్ఞాతిక్రమమే పాపము, వాక్యానికి వేరుగా జీవించడమే పాపము. ఈ బంధకాలు తెగకుండా నీవు దేవునితో నడవలేవు, నీవు దేవునితో పరిగెత్తలేవు. ప్రేమైన స్నేహితులారా, సహోదరులారా, మీరు పరిగెత్తుతున్నారా? మీరు చెప్పండి, పరిగెత్తుతున్నారా? మనలో చాలామంది పరుగెత్తడం కోసం ప్రారంభించారు, కానీ మన పరుగు డైవర్షన్ తీసుకుంది. చర్చికి రాగానే నేనేదో క్రొత్త సామ్రాజ్యానికి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నవీన్ అనే ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన క్రొత్తగా కనెక్ట్ అయ్యారు. ఉదయకాలం ముందు ఆయన బైబిల్ స్టడీ తర్వాత మాట్లాడుతూ అంటారు, నాకేదో కొత్త ప్రపంచంలోపటికే వచ్చి పడిపోయినట్టుంది. సంఘానికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీరు ఒక కొత్త ప్రపంచానికి వచ్చి పడిపోయినట్టుగా, నేనేదో ఒక దేశాన్ని మారిపోయినట్లుగా, నేను ఒక ప్రత్యేకమైన ప్రజల లోపలికి వచ్చినట్లుగా అనిపించింది. మీరు తీర్మానం చేశారు, నేను యేసుతో నడుస్తా, నేను విశ్వాసంతో పరిగెత్తుతా అని. కానీ మీ ప్రయాణము, మీ పరుగు డైవర్షన్ తీసుకుంది. ఎక్కడికి డైవర్షన్ తీసుకుందో తెలుసునా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20-21 వచనాలు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ, సిరియనుడైన ఈ నయామాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను. కానీ యెహోవా జీవంతోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకుందని అనుకొని నయమాన్ని కలుసుకొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని, జాగ్రత్తగా వినండి, ఏలియా తలలు పైకెత్తండి. మీలో కొంతమంది అనాలోచనప్పటికి వెళ్ళిపోతున్నారు. ఏలియా, నీవేం చేస్తున్నావయ్యా? ఇశ్రాయేలీలు నీ నిబంధనలను త్రోసివేశారు, నీ ప్రవక్తలను చంపివేశారు. ఐ డోంట్ నో ఇంకా ఇశ్రాయేల్లో ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నీ కొరకు రోషం కలిగి ఉన్నాను. దట్ ఈస్ ద టెస్టిమోనీ ఆఫ్ ఎలీషా. అది ఎలీషా యొక్క సాక్ష్యము, ఏలియా యొక్క సాక్ష్యము. మీకు తెలుసు, ఏలియా శిష్యుడు ఎలీషా, ఎలీషా నీ సాక్ష్యం ఏంటయ్యా అని అడిగితే, నా ఏలిన వాడు నన్ను కనుగొన్నప్పుడు నేను 12 వరకల భూమి కలిగిన వాడిగా ఉన్నాను. 12 వరక భూమిని నేనే దున్నుతున్నా. నేను దున్నుతున్నప్పుడు ఆయన వచ్చి తన దుప్పటను నా మీద వేసి నన్ను వెంబడించమని చెప్పాడు. నేను 12 వరకల భూమిని విడిచిపెట్టి దుక్కి దున్నుచున్న 2 ఎద్దులను వధించి విందు చేసి నా గురువు, నా బోధకుని వెంబడించడానికి వచ్చాను. నాకు ఒకే ఒక ఆశ, అదేమంటే నా ఏలిన వాడు, నా దైవజనుని యొక్క ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలి. అందుకోసం నేను ఆయన్ని విడిచిపెడదాం అనుకోవట్లేదు. ఆయనను ఏ సమయం అంతైనా ఆయనను కొనిపోతాడు. ఆయన ఇంకా కొనిపోముందే ఆయన ఆత్మలో 2 పాళ్ళ అభిషేకం నా మీదకి రావాలి. సో ఐ డు నాట్ వాంట్ టు లీవ్ అండ్ లెఫ్ట్ హిమ్. మీకు తెలుసు, ఇశ్రాయేలుని, ప్రక్కనున్న సిరియాని
ఎలీషా గడగడలాడించాడు, 14 అద్భుతాలు చేశాడు. ఎలీషాకి శిష్యుడు కూడా ఉన్నాడు, మీకు తెలుసు, తన పేరు గెహజీ. తిను నయమాను యొక్క రథము వెనక పరిగెత్తుతున్నాడు. మీరు చెప్పండి, నయమాను కోసమా? దేనికోసం? నయమాను రథములో ఉన్న 35 కేజీల వెండి కోసం. చాలా వెండి ఉన్నది, కనీసం ఒక 35 కేజీలు అంటే మోయగలిగిన వెండి అయినా తీసుకెళ్దామని. మీరు చెప్పండి. నేను ఈ వీక్లో సోమవారం సాయంత్రం నిజాంపట్నంలో జరిగిన పాస్టర్ అబ్రహం గారి మీటింగ్లో మొదటి సందేశాన్ని బోధించాను. ఆ సందేశం కోసం దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్. మనం చదివిన సంఘటన క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో జరిగిన సంఘటన. 2900 సంవత్సరాల క్రితం ఎలీషా గెహజీని అంటున్నాడు, గెహజీ, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, వెండి బంగారాలు, దాసీలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? మీరు చెప్పండి. 2900 సంవత్సరాల క్రితమే ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, వెండి బంగారము, దాసీలను సంపాదించడానికి సమయం కాకపోతే అంత్యకాలం యొక్క ఆఖరి దినాల్లో ఉన్న నీవు దేని వెనుక పరిగెత్తుతున్నట్టు? వాట్స్ యువర్ డెస్టినేషన్? మీరు చెప్పండి, దేని వెనుక పరిగెత్తుతున్నారు? తెల్లవారు లేచిన దగ్గర నుండి డబ్బు, ఇంకొక అరెకరం సంపాదించాలి, ఇంకా కొన్ని కాస్తులు బంగారాన్ని సంపాదించాలి, మరి కాస్త పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాలి, మరి కాస్త వ్యాపారాన్ని విస్తరింపచేయాలి, నేను ధనికుడిని అనిపించుకోవాలి, పేరు ప్రఖ్యాతిని సంపాదించాలి. ఈజ్ ఇట్ యువర్ డెస్టినేషన్? వాట్స్ యువర్ డెస్టినేషన్? 2900 సంవత్సరాల క్రితమే ఇది ద్రాక్ష తోటలు సంపాదించే సమయం కాదయా, ఒలివ తోటలు, అంజూరపు తోటలు సంపాదించే సమయం కాదు, వెండి బంగారాలు సంపాదించే సమయం కూడా కాదు, దాసీలు సంపాదించే సమయం కూడా. ఇట్ ఈస్ ద టైమ్, వీఆర్ ఇన్ వెరీ డేంజరస్ టైమ్. దేని వెనుక పరిగెత్తుతున్నాం మనం? మీరు చెప్పండి. డబ్బు వెనుక పరిగెత్తిన గెహజీకి జబ్బు వచ్చింది. ఏమన్నాను? డబ్బు వెనుక పరిగెత్తిన గెహజీకి జబ్బు వచ్చింది. అది గెహజీ వరకే వచ్చిందా? నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ జనరేషన్స్ ఏమైపోయినా కారణం ఇక్కడ నీవే. యు ఆర్ ద రీజన్ ఫర్ యువర్ జనరేషన్స్. నీ జనరేషన్ ఒక ఫినాన్షియల్ టర్న్ తీసుకుంటుందా, ఒక ఫ్లెష్లీ టర్న్ తీసుకుంటుందా, ఒక స్పిరిచువల్ టర్న్ తీసుకుంటుందా అనేది నీ మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. కృష్టి రోగము, కుమారునికి కృష్టి రోగము, మనమడికి కృష్టి రోగము, మోదీ మనమడికి కృష్టి రోగము, ఇప్పుడు అందరూ బీపీ, ఇప్పుడు అందరూ షుగర్. కారణం ఏంటో తెలిసిన? ఇంట్లోనే కూర్చుని, ఏసీ రూముల్లోనే కూర్చుని, మైండ్ మీద ఎక్కడ లేని ప్రెజర్ని పెట్టి పరిగెత్తు, ఇంకాస్త పరిగెత్తు, పేరు సంపాదించుకో. క్రీస్తు వెనకట విశ్వాసంతో పరిగెత్తవలసిన క్రైస్తవుడు ధనం వైపు పరిగెత్తడానికి టర్న్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి రథం వెనుక పరిగెత్తుతున్నాడు. మీకు తెలుసా, ఇంకొక హీరో రథం వెనుక పరిగెత్తాడు. ఆ హీరో గురించి మాట్లాడుకుందాం. దయచేసి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26, 27, 28, 29, 30 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు
దగ్గరకు పరుగెత్తికొని పోయి, మీకు అర్థమైపోయింది ఇక్కడ రథం వెనుక పరుగెత్తుతుంది ఎవరు? చెప్పండి ఎవరు? గట్టిగా చెప్పండి ఎవరు? మీకు ఒకరికి ఫిలిప్ కావాలన్న ఆశ ఉన్నదా? ఆశ రావట్లేదా? ఎవరి ఫిలిప్? భోజనాలు పంచిపెట్టడం కోసం ఏర్పరచబడిన 7గురిలో ఒకరు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ శక్తితోనూ నిండుకొని మంచి పేరు సంపాదించిన ఫిలిప్ యెరూషలేములో సంఘానికి హింస గురైంది. ఫిలిప్ బయలుదేరి సమరయ వెళ్ళాడు. సమరయలో సువార్త ప్రకటిస్తున్నాడు. అన్నాడు ఆ మాట గట్టిగా చెప్పండి. సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు. ఒకానొక దినాన ఫిలిప్తో దేవుని దూత మాట్లాడుతుంది. ఫిలిప్, where are you? Here I am God. నీవు త్వరగా లేచి దక్షిణం వైపు పరిగెత్తు. ఏమున్నది ప్రభు అక్కడ? ఓ మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నదా? ఓ మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఏమైనా ఉన్నదా? నో, ఐ సెడ్ యు షుడ్ రన్ ఓవర్ దట్. మీకు తెలుసా, ఫిలిప్ నడవట్లేదు. ఫిలిప్ ఒక రథము వెనక పరుగెత్తుతున్నాడు. అనండి ఆ మాట. ఒక రథం వెనక. ఆస్క్ ఫిలిప్, ఎందుకోసం పరిగెత్తుతున్నావు? నాకు స్త్రీ పురుషుడు కానీ ఒక నపుంసకుని యొక్క ఆత్మ కావాలి. ఏం కావాలి? మీలో ఎవరికైనా నశించిన ఆత్మను గురించిన భారం ఉన్నదా? 100 రూపాయలు సంపాదించడానికి మీ మోకాళ్ళు మోచేతులు అరిగిపోతున్నాయి. 1000 రూపాయలు సంపాదించడానికి మీ జీవితం అంతా కూడా అలసిపోతున్నారు. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద సోల్? మీరు చెప్పండి. నేను ఇప్పటికే క్యాల్కులేషన్ చేసి చెప్పాను. గెరాసేన్ల దేశంలో సమాధుల్లో నివసిస్తున్న ఒక్కడి యొక్క వెల 2000 పందుల కంటే ఎక్కువైన వెల అయితే, ఐ మీన్ 2.5 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల విలువ కలిగినది తన ఆత్మ అయితే, 100 గొర్రెలలో తప్పిపోయినది ఒక్క గొర్రె, దగ్గర ఉన్నది 99 గొర్రెలు. ఒక్క గొర్రె విలువ 10,000 అయితే 99 గొర్రెల విలువ 9.9 lakhs. ఒక్క గొర్రె కోసం వెతికింది దేవుని ప్రేమ అయితే, సువిశాల ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు, 150 కోట్ల మంది భారతదేశ ప్రజలు, 6 కోట్ల ఆంధ్ర ప్రజలు. వాట్ ద ప్యాషన్ డు యు హ్యావ్? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యు, వాట్ ద ప్యాషన్ డు యు హ్యావ్? నీకేం భారం ఉన్నది? నీకు తెలుసా, నీ ఒక్క ఆత్మను సంపాదిస్తే 2.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపాదించినట్టని? నీకు తెలుసా, నువ్వు ఒక్క ఆత్మ సంపాదిస్తే నీవు పరలోక రాజ్యంలో 5 కోర్సు సంపాదించినట్టని? ఎవరికైనా ఆత్మలకు వచ్చిన భారం ఉందా? ఎవరైనా ఒక ఆత్మను ఫాలో అప్ చేస్తున్నారా? ఎవరైనా ఒక ఆత్మ కోసం కన్నీరు కారుస్తున్నారా? ఎవరైనా ఒక ఆత్మ కోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా ఒక ఆత్మను ప్రేమిస్తున్నారా? ఆ వ్యక్తిని దేవుని వద్దకు తెచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది తన పేరు జీవ గ్రంథంలో రాయబడేంత వరకు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారా? ఒకవేళ ఇదే ప్రశ్న దేవుడు అడిగితే చెప్పడానికి సమాధానం నీ దగ్గర ఏమున్నది? నా శేష జీవితకాలం అంతా ఆస్తులను సంపాదించుకోవడానికి అయిపోయిందని చెబుతావా? చెరువుల చుట్టూ, పొలాల చుట్టూ, వేరుశనగ చేల చుట్టూ తిరగడానికి అయిపోయిందని చెబుతావా? కాలక్షేపం చేయడానికి, తార్సారం చేయడానికి అయిపోయిందని చెబుతావా? జాగ్రత్త, నీ రాజు వస్తున్నాడు. ఆ అంత్యక్రీస్తు ఆ తీర్పునందు ఆయన భయంకరమైన సింహంలాగా ఉండబోతున్నాడు. నీకు ధైర్యం ఉంటే ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ప్రభు నీకు సహాయం చేయను గాక. తలలోంచుదాం, కన్నులు మూద్దామా, ఉన్న చోట లేచి నిలబడదామా? తలలోంచుదాం, కన్నులు మూద్దామా, ఉన్న చోట లేచి నిలబడదామా? అబ్రహాముని నడవమని చెప్పాడు, నిన్ను పరిగెత్తమని చెబుతున్నాడు. నీ పరుగు ధనము సంపాదించడానికి, క్షయమైన ధనాన్ని సంపాదించడానికి కాదని చెబుతున్నాడు. నీ పరుగు
ఒక ఆత్మను సంపాదించడం కోసం పరిగెత్తావా? స్నేహితుడా, నిన్నే నీ మీద ఆయన ఎంత పెట్టుబడి పెట్టాడు. నీవు బ్రతికున్నది ఆయన కృపను బట్టి కాదా? నీవు ఇంకా తినుచున్నది త్రాగుచున్నది ఆయన కృపను బట్టి కాదా? What did you forget? ఏం చేశావు? దేవుని కోసం ఏం చేశావు? ఏం చేస్తానని చెప్పడానికి నీ దగ్గర సిద్ధంగా ఉన్నది. పోనీ ఈ మధ్యాహ్న కాలం మందు ఏమైనా చేయడానికి తీర్మానం చేయాలనుకుంటున్నావా? నా శేష జీవితం వృధా అయిపోయింది. దేవుడు ఈ మధ్యాహ్న కాలం నాతో మాట్లాడాడు. నేను ఆయనకు లోబడుతున్నాను, నేను సంపాదిస్తాను. ఒక్క ఆత్మనైనా చేస్తాను, వారితో స్నేహం చేస్తాను, వారిని ప్రేమిస్తాను, వారికి సాక్ష్యం ఇస్తాను, వారు రక్షించబడేంత వరకు కూడా నేను కష్టపడతాను. దేవా, నాకు సహాయం చేయండి. నేను కూడా ఒక్క ఆత్మనైనా సంపాదించి చచ్చిపోతాను ప్రభువా. ఈ తీర్మానం చేయగలిగిన వాళ్ళు మీరున్న చోట లేచి కదిలి వేదిక దగ్గరికి రావచ్చు. షల్ వి మేక్ ది డెసిషన్స్ ఫర్ గాడ్? ప్లీజ్ కమ్. డోంట్ డిలే, డోంట్ హార్డెన్ యువర్ హార్ట్. హృదయాలను కఠినం చేసుకోవద్దు. యేసు నిన్ను పిలుస్తున్నారు, నీకు ఆయన సామర్థ్యం ఇస్తానంటే యూ కెన్ కమ్, యూ కెన్ కమాన్. హృదయాలను కఠినం చేసుకోవద్దు. స్నేహితుడా, నీవు గాలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ శేష జీవితం అంతా గాలిని పట్టుకోవడానికి అయిపోయింది. నీ శేష జీవితం అంతా క్షయమైందని పట్టుకోవడానికి అయిపోయింది. నీ కాళ్ళు అరిగిపోయినాయి, నీ చేతులు అరిగిపోయినాయి, నీవు కృంగిపోయి ఉన్నావు, నీవు పరాజయము ఓటమిలో ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కెన్ యు కమ్? ప్లీజ్ కమ్, కమ్. దేవా, నేను మీ కొరకు జీవిస్తాను. You can come, 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 you can come. కోతెంతు విస్తార మాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఒకవేళ ఇక్కడ దాకా రాలేకపోతే మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరించి మీ రెండు చేతులను పైకెత్తవచ్చు. గాడ్ గివ్ మీ స్ట్రెంగ్త్, నాకు సామర్థ్యం ఇవ్వండి. ఒక ఆత్మను సంపాదిస్తాను, నాకు సామర్థ్యం ఇవ్వండి. యూ కెన్ బౌ డౌన్, యూ కెన్ క్రై.
దేవా సహాయం చేయండి, నా కనులను తెరవండి, నా అంతరంగాన్ని తెరవండి, మీకోసం జీవిస్తాను.